సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావేట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. The next day. వినాయక, విఘ్నేశ్వర, గణపతి, శతకోటి నమస్కారాలయ్యా నీకు. ఏంటయ్యా స్వామి, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా పలకట్లేదు. దయచేసి నా మీద కాస్త దయ చూపి దర్శనం ఇవ్వవయ్యా. అడగకుండానే నాకు జన్మనిచ్చావు, అడగకుండానే ఈ పొరంబోకుని నాకు కొడుకుగా పుట్టించావు. వీడు పుట్టిన 3 రోజులకే ఉన్న 3 ఎకరాలు పోయి విధిన పడ్డాం. ఆస్తులు పోయి అస్తవ్యస్తంగా ఉన్న మా జీవితంలోకి ఇంకో ప్రాణం ఎందుకని ఆపరేషన్ కూడా చేయించుకున్నా. 18 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన నా దరిద్ర ప్రయాణం హైవే లాగా పోతూనే ఉందయ్యా. ఇప్పటికైనా నన్ను గుర్తించి ఏ ముఖేష్ అంబానీ అంతో కాకపోయినా ఒక గౌరవంగా బ్రతికే మధ్యతరగతి తండ్రిలా ఏ లోటు లేకుండా చూడవయ్యా. టెస్ట్ మ్యాచ్ లా సాగుతున్న నా టార్చర్ ని T20గా మార్చి కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వు స్వామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటండి ఈ రోజు మార్కెట్ కి పోలేదా? పొద్దున్నే దేవుడి పటాలు ప్రశంసిస్తున్నారు. ఈ ఇంటిని రెక్కలు డొక్కలు చేసుకొని మరీ నడిపిస్తున్నాను కదే. మీ తల్లి కొడుకులు ఇద్దరికి నా భక్తి కూడా బాలేబాబు చేసే కామెడీ లాగే ఉంటది. మరి ఇది మరీ బాగుంది. ఎవరో సింకి ఫ్రంట్ ఆఫ్ కి గొడవ అయితే మధ్యలో బ్రాడ్ గడ్ బలైపోయినట్టు అమ్మ అంటే మధ్యలో నన్నెందుకండి లాగుతారు? ఇలాగైనా నీకు సిగ్గు వస్తుందని రా, సిగ్గులని ఎదవా. సిగ్గు సంగతి తర్వాత గానీ నాకైతే సిరాకు వస్తుంది. అయినా చేపని చిట్టెక్కమంటే ఎక్కగలదు నాన్నగారు, ఎక్కలేదుగా. అలానే నన్ను సిగ్గు తెచ్చుకోమని చెప్పడం మీకు శ్రమ తప్ప ఇంక ఒరిగేది ఏం లేదు మీకు. చూసేవాడి మాటలు, సిగ్గు లేదంట, వదిలేశాడంట. ఆ మాట చెప్పడానికి కూడా కోసంత కూడా సిగ్గుపడట్లేదాడు. అబ్బా ఊరుకోండి, ఎప్పుడు ఆడి మీద పడేడిస్తే ఆడైనా ఏం చేస్తాడు? మీకు ఆలస్యం అవుతుంది, మార్కెట్ కి బయలుదేరండి. గొడ్డులా కష్టపడుతున్నాను కదా, ఈ రోజు విశ్రాంతి తీసుకోమని మా సేటు నాకు సెలవిచ్చాడులే. మరలా అయితే అలా చేరబడండి, మా మీద ఎందుకు అలా చిరాకు పడతారు? నా కర్మే, నా కర్మ. ఇక్కడే ఉంటాలాగే ఇతను బుర్ర తినేస్తాడు. బయటికి వెళ్ళిపోదాం. అమ్మా నేను అలా బయటికి వెళ్ళి వస్తానే. బయటంతా ఎండ కాస్తుంటే ఎక్కడికి రాపోతావు? ఇంట్లో కుదురుగా కూర్చో. ఎండలే కొండలే వెళ్ళొస్తాను బాబా. చూసావా ఆడి కేర్లెస్నెస్, ఎప్పుడు దారిన పడతాడో ఏంటో. ఆ బ్రహ్మ వీడిని పుట్టిస్తున్నప్పుడు ఆ బుర్రలో బోల్ట్ సరిగా బిగించినట్టు లేడు. అబ్బా ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుందా ఏంటి? ఏది జరగాలన్నా కాస్త టైం పడుతుందండి. ఎలాగో ఆ దేవుడి మీద భారం వేశారు కదా, అతనే చూసుకుంటాడులేండి. సరిపోయింది, వాణ్ణి కని తప్పు మనం చేసి భారం మొత్తం దేవుడి మీద వేసేయమంటావా? సర్లేండి, ఇలాగే మీతో వాదించుకుంటూ కూర్చుంటే నా పనులు అవ్వవు. నాకు వంటగదిలో చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. హలో, ఎవరు? ఎవరంట వెట్రా? నేను బాబాయ్నే. బాబాయ్ చెప్పండి. నెంబర్ చూసుకోలేదు బాబాయ్, ఏదో చిన్న ఇసుగులో ఉన్నాను. ఎప్పుడు ఇసుగేరా నీకు? మరి ఏం చేయమంటారు బాబాయ్, బాధ్యతలు అలాంటివి. మరి బాధ్యతలు మనుషులకు కాకపోతే ఇంకెవరుకుంటారా? అన్నింటికి అలా నిరసపడిపోకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలరా బాబాయ్. సర్లే బాబాయ్, ఇవి ఎప్పుడు ఉండేవే గాని మీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటున్నారా? నాకేంట్రా, గడ్డపారలా గట్టిగా ఉన్నాను. మరి ఇంకేం లేదురా, మొన్న రథానికి పిలిచావు కదా, రావడం అవ్వలేదురా. కాల్చే చెప్దామన్నా అవ్వలేదు. పర్వాలేదులే బాబాయ్, ఆ మాత్రం అర్థం చేసుకోగలను. నాకు తెలియదేట్రా నీ గురించి. సరే గాని కోడలి పిల్ల ఎలా ఉందిరా? వంటగదిలో ఏదో పని చేసుకుంటుంది, పిలవమంటారా? వద్దురా బాబాయ్, మళ్ళా అలుగుద్ది. వీలు చూసుకుని ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడతానులే. మన మణిగడేం చేస్తున్నాడు? ఇంకేం చేస్తాడు, తిన్నాడు. అది అరిగిందాక ఊర్ల మీద తిరిగి వస్తాడు. దున్నపోతునైనా దారిలోకి తేవచ్చు గాని వీడిని మాత్రం తేలేకపోతున్నాను బాబాయ్. ఊరుకోరా, దారిలోకి రావడానికి గడ్డేమైనా డాల్మేషన్ డాగేట్రా? క్లాస్ లో పోసిన పెగ్గలాంటాడు, ఆడి దారిలోకి మనం వెళ్ళాలరా. భలేవాడి బాబాయ్, అంటే ఇప్పుడు వాడితో పాటు నేను కూడా కూడి గాలి తిరుగులు తిరగమంటావా? మరదే నాకు మండేది, అది బుర్ర లేక బుర్ర గుహన, ఏది తిన్నగా అర్థం చేసుకోవేట్రా?
ఆడికి నచ్చిన పనులు ఒకటో రెండో చేసి పెట్టు, ఆడే నీ దారిలోకి వస్తాడు. సరే బాబాయ్, కష్టమే గాని నాకు తోచినట్లు ఏదో ప్రయత్నిస్తానులే. సరేరా మరి నేను ఉంటాను, ఇప్పటికే షాప్కి బాగా ఆలస్యం అయిపోయింది. సరే బాబాయ్, నువ్వు కూడా జాగ్రత్త. ఏరా ఎలక మూటికిరిగిపోయిన మిరపకాయల మొఖం అలా పెట్టుకుని కూర్చున్నా? అరే మణి, ఒకటి చెప్పురా, నేను అందంగా ఉంటానా ఉండనా? ఎంత పెద్ద క్వశ్చన్ అడిగాడంటే పెద్ద స్టోరీ ఉండుంటది. నువ్వు క్యూట్ రా ఎలక, అసలు పసివాడి ప్రాణంలో పిల్లవాడిగా పర్ఫెక్ట్ సరిపోతావు తెలుసా? జోక్ చేయకరా మణి, నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఏమైందిరా, ముందు మ్యాటర్ ఏంటి చెప్పు. మరేమో ఇందాకలో ఒక అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే చేతిలో 10 రూపాయలు పెట్టి ప్రాంక్ బాగా చేసావు, చిన్న పాల ప్యాకెట్ ఒకటి కొనుక్కో అన్నదిరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా నువ్వు. ఊరుకోరా, నా నోటి నుండి బూతులే ఆగు, ఇంక నవ్వే ఆగుద్ది. నీ లవ్ స్టోరీ తర్వాత తీరిగ్గి వింటానులే గాని ఇంతకీ మహిగాడు దుంపడేర్రా కనిపించట్లేదు. దుంపడు ఏదో పని ఉందని బయటికి వెళ్తా అని చెప్పాడురా, మరి మహిగాడి సంగతి నాకు తెలీదు. ఈడో స్పైలాగా అన్ని సీక్రెట్ వ్యవహారాలు అడిగి ఏది చెప్పిసేయుడు. ఒరే మణి, ఒకసారి చూడరా, మహిగాడి స్నాప్ పంపాడు. ఏదో ఏం పంపాడు చూపించు. బిర్యానీ, ఫిష్, మటన్, ఐస్ క్రీమ్. అరే ఏట్రా ఎలకీడు మనకి చెప్పకుండా హోటల్లో వెయిటర్ గా జాయిన్ ఇప్పుడు ఏంటి ఇన్ని ఐటమ్స్ లైన్ కి పెట్టాడు? ఒకసారి కాల్ చేసి కనుక్కోరా ఎక్కడున్నాడు అయితే. అలాగేరా ఎలక. ఇదే ఈ టైంలో కాల్ చేస్తున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అయిపోతాడు. ఎత్తి ఏదో ఒకసారి చెప్పేద్దాం. హలో చెప్పరా మణి. ఎక్కడున్నారా? మా బామ్మ ఈ రోజు పొద్దున బట్టలు బండకేసి బాత్తు గుండు పట్టుకుని పడిపోయిందిరా మణి. వెళ్ళి తీరా చూస్తే పోయిందంట. మా బామ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నావు. ఏదో ఆకలేస్తుందా, 10 రూపాయలు ఫోన్ పే చేయమంటావా, పునుకులు తింటావా? ఒరేయ్, మెక్కి తినండి హోటల్లోకి వెళ్ళి నువ్వు మెక్కుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావురా? నీకెలా తెలిసిందిరా మణి, నీకు స్నాప్ పంపలేదు కదా? ఎలకడికి పంపావు కదరా, ఆడు చూపించాడు. నువ్వు ఒక్కడవి వెళ్ళిపోయింది కాక నాకు స్నాప్ కూడా పంపవరా? ఎంగిలాకులు ఏరుకున్నా కొడక, రోడ్ సైడ్ వాటర్ ప్యాకెట్లు ఏరుకున్నా ఎద్దవా? చూడరా, నీకు తిన్నది అడిగితే ఒట్టు, ఇదే నా శాపం. నా ఏడుపు నీకు తగులుతుందిరా. మిరపకాయలు తిన్న కాయకలాగా ఎందుకు అలా ఆడుతున్నావు? మన ఈ చేను కొత్తగా ఓపెన్ చేశారు, ఫ్యామిలీతో కలిసి వెళ్తే 50% ఆఫ్. అందుకే నా ఫ్యామిలీతో వచ్చాను. ఇది తెలుసుకోకుండా అలా ఊరికి నడుపుతావేట్రా? నువ్వు కూడా మీ నాన్న చెప్పే మీ ఇంట్లో అందరూ కలిసి వెళ్ళండి. ఐటమ్స్ వచ్చే నేను కొంటాను. బాయ్. ఏమంటున్నాడు రా? కాల్ కట్ చేసేసాడు రా. సరే రా ఎలక, నేను ఉంటాను. బాయ్.